Hi guys, welcome to Sasha's Little Space. This is a small vlog on Saturday, which is also the Raksha Bandhan day. సందీప్ వల్ల చెల్లి వచ్చింది రాఖీ కట్టడానికి. మా వదిన వాళ్ళు కూడా పంపించారు రాఖీ. అది కూడా తనతోనే కట్టించుకుంటాను, తన కోసం వెయిట్ చేసి ఇప్పుడు కట్టించుకుంటున్నాడు మా హస్బెండ్. ఆ స్వీట్ నాకే ఇచ్చింది ఫ్రెండ్స్. అలా రాఖీ కట్టడం అయిపోయాక అందరం కలిసి బయటికి వెళ్ళాము. ఎక్కడికంటే లంచ్కి వెళ్ళాము. ఇట్స్ ఎ రెస్టారెంట్. అసలు ఆ రెస్టారెంట్ ఎంత నచ్చిందంటే నాకు, సేమ్ వింటేజ్ సౌత్ ఇండియన్ ఇల్లులా ఉంది. అసలు వింటేజ్ ఫర్నిచర్, వింటేజ్ టైల్స్ మొత్తం సూపర్ ఉంది. ఇలా తిరగగానే నేను అది చూసి ఫస్ట్ వాల్పేపర్ అనుకున్నాను. పైన ఆకులు అలా ఉన్నాయి కదా, వాల్పేపర్ అనుకొని ఒకసారి గమనించాను. కానీ చూస్తే వెనక అక్కడ ట్రీస్ ఉన్నాయి కదా, ప్లాంట్స్, దాని నీడ పడి అలా వస్తుందన్నమాట డిజైన్. నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఫుల్ ఎస్థెటిక్గా ఉంది. ఇదేమో అరుగుల్లాగా కాదు, అరుగులే, సేమ్ అలానే ఉంది. అసలు చల్లగా ఉంది అక్కడ కూడా. అండ్ అది చిన్న హనుమాన్ టెంపుల్ ఇంటి ముందు ఉన్నట్లు అనమాట. సేమ్ ఇల్లు ఫీల్ ఉంది అసలు. ఆ డోర్ కానీ అంతా సేమ్ ఇల్లులాగే ఉంది. అన్నిటికంటే హైలైట్ ఉయ్యాల. మేము దీని మీద ఎంత టైం స్పెండ్ చేసామో అసలు. ఫుడ్ కూడా కింద కూర్చొని తినేలాగా ఉందన్నమాట ఇక్కడ. పొడులు, పచ్చళ్ళు, అప్పడం, బికాజ్ ఇట్స్ సాటర్డే. ఇంకా దీపు వల్ల అన్నయ్యలు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ రెస్టారెంట్కి వచ్చారు. వాళ్ళిద్దరికి అక్కడ టై చేసింది రాఖీ. ఇంకా వాళ్ళిద్దరు ఆశీర్వదిస్తున్నారు. అక్కడ కొంచెం ఫన్ అయింది. అండ్ ఇట్స్ వెజ్ థాలీ. ఫుడ్ కొంచెం కాస్ట్లీ ఉంది అండ్ ఓకే ఉంది, నాట్ సో గుడ్ అనమాట. ఇంకొంచెం బెటర్గా టేస్టీగా ఉండొచ్చు. ఇట్స్ వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్, టమాటా రైస్లా ఉంది. అక్కడున్న పొడి నెయ్యి వేసుకొని, నేను మాత్రం నెయ్యికి చాలా న్యాయం చేశాను. తినడం అయిపోయాక కూడా మోస్ట్లీ 1.5 hour వరకు టైం స్పెండ్ చేసాం. అలాగా మాటలు చెప్పుకుంటూ, ఫోటోలు దిక్కుంటూ. మేమే కాదు, ఇంకా అందరూ కూడా అలానే దిగుతున్నారు. ఆ అంబియన్స్ అంత బాగుంది యాక్చువల్లీ. తర్వాత మేము మా హస్బెండ్కి షాపింగ్కి వెళ్ళి షూ కొనేసి ఇంటికి వచ్చేసాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ వేరే బ్లాగ్లో కలుద్దాం.